వంశీ మీద తెలుగుదేశం కేడర్కి విపరీతమైన కోపం ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంలో ఉండి రాజశేఖర రెడ్డితో గొడవపడి జగన్తో గొడవపడ్డాడు. తెలుగుదేశం తరపున గెలిచాక క్రిందటిసారి వైసీపీకి వెళ్ళిపోయాడు అన్నటువంటి కోపం ఒకటి. అది కొంచెమే. కానీ అసలు కోపం ఏంటయ్యా అంటే చంద్రబాబు గారి గురించి, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆ కాన్సెప్ట్ చాలా కసిరేగింది. వంశీని ఏదైనా చెయ్యాలనుకున్నారు. దొరికాడు, అరెస్టు జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, పెద్ద పెద్ద కుంభకోణాలు దొరకలేదు. ఈ కేసులే దొరికినాయి, అరెస్ట్ చేశారు. బట్ ఇంతవరకు అరెస్ట్ అయిన ఏ ఒక్కరిలో లేనటువంటి దారుణమైనటువంటి నరకం అతను అనుభవిస్తున్నాడు. ఒకటి, శ్వాసకోశ వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి తయారవటం. అది సాధారణంగా చిన్నపాటి ప్రాబ్లం వచ్చినప్పుడే జైల్లో తగిన ఏర్పాట్లు చేస్తారు. అలా కాకుండా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి వచ్చేదాకా కూడా అతనికి తగిన వైద్యం అందలేదు అంటే అది గ్యారంటీగా అతన్ని ఏదో ఒకటి కావాలని ఆలోచిస్తున్నట్టే. నెంబర్ 2 వచ్చేటప్పటికి 20 కేజీలు తగ్గటం. అరకిలో, పావు కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 6 కిలోలు తగ్గారంటే ఒక అర్థం ఉంది. 20 కిలోలు తగ్గాడంటే వంశీని ఏ స్థాయిలో హెరాస్ చేస్తున్నారన్నది అర్థమవుతుంది. లేదా అతని హెల్త్ కండిషన్స్కి అనుగుణంగా ఇంటి ఫుడ్ ఇట్లాంటిది రానికుండా చేయడం వల్ల జరిగిందా, ఎనీథింగ్. బట్ అతని ప్రాణాలకే ప్రమాదం తెప్పించేది. ఒక మనిషి 3-4 నెలల్లో 20 కిలోలు తగ్గాడంటే ప్రాణాలకే సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు వదిలిపెట్టడానికి రేపు ఎల్లుండో ఆ బెయిల్కి సంబంధించినటువంటి దాని మీద జడ్జిమెంట్ వచ్చే ముందు అకస్మాత్తుగా మరొక కేసు వంశీ మీద మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ మీద పీటీ వారెంట్ దాఖలు చేశారు. నూజివీడి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు క్రైమ్ నెంబర్ 2008/2019లో వంశీతో పాటు మరో 10 మంది మీద కేసు. ఇది విచిత్రం ఏంటంటే తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం అప్పుడు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఇళ్ల పట్టాలు ఇస్తామని అందరికీ దొంగ ఇళ్ల పట్టాలు తయారు చేసి ఇచ్చాడని అప్పుడు వైసీపీ వాళ్ళు కేసు పెడతానన్నారు. ఆ కారణంగానే అతను వైసీపీకి టర్న్ అయ్యాడు. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో దొంగ పట్టాలు తయారు చేసినటువంటి అంశం మీదన ఇప్పుడు కేసు పెడుతుంటాం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. తద్వారా వంశీని బ్రతకనిస్తారా చూడాలి.